ఆదివారం జిల్లా కేంద్రం సిపిఎం పార్టీ ఆఫీస్ సమీపాన మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం రాజ్యోత్సవానికి బయలుదేరుతూ బీఆర్ఎస్ జెండాని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. ప్రజలంతా మార్పు రావాలని, కాంగ్రెస్ని గెలిపించిన 15 నెలల కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధిలో ఫెయిల్ అయిందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. సూర్యాపేటలో 10 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు ఒక శంకుస్థాపన జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు సూర్యాపేటలో ఒక శంకుస్థాపన కూడా జరగలేదని అన్నారు. రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చక్రహరి నాగరాజ్, టైసన్ శ్రీనివాస్, వల్దాస్ జానీ, మోత్కూర్ సందీప్, రాచకొండ కృష్ణ, ఎల్గురి రామ్మూర్తి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ, రజతోత్సవ సభ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు, సూర్యాపేట పట్టణం నుండి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో సూర్యాపేటలో మొత్తం కాన్స్టిట్యున్సీ నుండి ప్రజలందరూ కూడా వరంగల్ సభకి స్వచ్ఛందంగా వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఈ సభ వస్తుందని చెప్పి ప్రజలు కూడా ఎదురు చేసే విధంగా ఈ సభ ఏర్పాట్లు జరిగినాయి. ఇది ప్రజా గర్జన సభ. ప్రజల ఇష్టపూర్తిగా ఒక సభకి వెళ్ళడం అనేది జనరల్గా రాజకీయ చరిత్రలో చాలా తక్కువ ఉంటుంది, అరుదుగా ఉంటుంది. ఎలక్షన్స్ ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ప్రజలకి ఈసారి 1 సంవత్సరానికి వస్తే బాగుండు. మళ్ళీ పాత ప్రభుత్వం, అభివృద్ధి చేసిన ప్రభుత్వం, ప్రజల్ని బాగా చూసుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ గెలిపించాలి, టీఆర్ఎస్ పార్టీనే వస్తే బాగుండు అన్న విధంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకందరికి కూడా ఇదొక పండగలాగా ఇవాళ స్టేట్ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజకీయంగానే కాకుండా అభివృద్ధి పరంలో కూడా ఒక స్వర్ణోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో చేసిన ఈ యొక్క సభ ఇప్పుడు ప్రజలకి ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోద్దా, మాకు వద్దన్న విధంగా ప్రజల్లో ఒక పెద్ద భావన ఏర్పడింది, వ్యతిరేకత ఏర్పడింది. ఎవరు ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుంది. 1 సంవత్సరంలో ఇంత వ్యతిరేకతను కూడా కొట్టుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఏదైనా చేస్తే బాగుండు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైతులకు సాయం అందిస్తామని చెప్పిండ్రు, రైతులకు సాయం అందివ్వమని కోరుకుంటున్నాం, కొట్లాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ వారికి ప్రజలే చరమగీతం పాడి టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఈరోజు ఎలకతుర్తి సభ చరిత్రలో నిలిచిపోయే సభగా ఉండబోతుందని చెప్పి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.